శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ. అరుణాచలేశ్వరాయ నమ. ఈరోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. కార్తీక మాసంలో 4 పనులు చేయటం చాలా మంచిది అని కార్తీక పురాణంలో చెప్పబడింది. దాంట్లో మొదటి పని నదీ స్నానము. బ్రాహ్మీ ముహూర్తంలో దగ్గరలో నది కనుక ఉన్నట్లయితే నదీ స్నానము, లేదా కాలవ, లేదా చెరువు, లేదా బావి, ఇవేవి కూడా అందుబాటులో లేకపోతే ఇంటి దగ్గర ఒక బకెట్లో నీళ్ళైనా తీసుకొని గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మంత్రం చెప్పుకొని స్నానం చేయటం చాలా మంచిది. స్నానం తర్వాత రెండో పని ఏమిటి అంటే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం. శివాలయానికి వెళ్ళి స్వామివారికి ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రజపం చేయటం ద్వారా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవచ్చు. మూడో కార్యక్రమం వైశ్వదేవము అని చెప్పారు. అంటే ఎవరికన్నా భోజనం పెట్టడం కానీ దానాలు ధర్మాలు చేయటం అనేది కార్తీక మాసంలో చాలా మంచి పని. 4వ పని దీపారాధన. సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్యనా యోజితం ప్రియం. ఎక్కడైతే దీపారాధన జరుగుతుందో అక్కడ కార్తీక దామోదరుడు యొక్క ఆశీర్వచనాలు లభిస్తూ ఉంటాయిట. అదేవిధముగా కార్తీక మాసంలో ఉపవాసాల మాసము అని కూడా పిలుస్తుంటారు. ఏకాదశి నాడు, పౌర్ణమి నాడు, కార్తీక సోమవారం నాడు కూడా ఉపవాసం ఉండటం చాలా మంచిది. అదేవిధముగా కార్తీక మాసంలో మొదటి రోజున మనం ఏ పనులు చేయాలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో మొదటి రోజున అగ్ని భగవాన్ని పూజ చేయటం చాలా మంచిది. అగ్నయే జాతవేదసే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయడం ద్వారా అగ్నిదేవుడి యొక్క తేజస్సు మనకి వర్తిస్తుంది. అదేవిధముగా ఈ రోజున తినకూడని పదార్థాలు ఏమిటి అంటే వెల్లుల్లిపాయ తినకుండా ఉండటం మంచిది, ఉసిరికాయ కూడా తినకుండా ఉండటం మంచిది. అదేవిధముగా ఈ రోజున ఆవు నెయ్యి దానం చేయటం చాలా మంచిది. ఈ పనులు చేయటం ద్వారా కార్తీక దామోదర స్వామి యొక్క ఆశీర్వచనాలు మనందరూ కూడా పొందాలని కోరుకుందాం.